ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆసియా కప్‌కు 15 మందితో కూడిన టీమిండియా స్క్వాడ్‌ని బీసీఐ అనౌన్స్ చేసింది. అందరూ ఊహించినట్లుగానే టీమిండియాలో పెద్దగా మార్పులేమీ జరగలేదు. యూత్‌తో కూడిన జట్టునే సెలెక్టర్లు కొనసాగించారు. టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్మాన్ గిల్ టీ20లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ టీమిండియాను లీడ్ చేయనున్నాడు. అతనికి డిప్యూటీగా శుభ్మాన్ గిల్ సెలెక్ట్ అయ్యాడు. ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, శివం దుబే సెలెక్ట్ అయ్యారు. ఇక పేస్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణాలను తీసుకున్నారు. ఇక అందరూ ఊహించినట్లుగానే స్పిన్నర్లుగా వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ అండ్ అక్షర్ పటేల్ సెలెక్ట్ అయ్యారు. ఇకపోతే సంజు శాంసన్ కు బ్యాకప్ వికెట్ కీపర్ గా జితేష్ శర్మను సెలెక్ట్ చేశారు. అండ్ ఈ ఆసియా కప్ నుంచి మహమ్మద్ సిరాజ్ కు రెస్ట్ ఇచ్చారు. జస్ప్రీత్ బుమ్రా రీ ఎంట్రీ ఇవ్వగా కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ అండ్ శ్రేయస్ అయ్యర్లకు టీంలో చోటు దక్కలేదు. శ్రేయస్ అయ్యర్ ని రిజర్వ్ ప్లేయర్ గా కూడా సెలెక్ట్ చేయకపోవడం చాలా వరకు ఆశ్చర్యానికి గురి చేసింది. ఆసియా కప్ కు టీమిండియా ఫుల్ స్క్వాడ్ ఒకసారి చూద్దాం. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్, శుభ్మాన్ గిల్ వైస్ కెప్టెన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దుబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ వికెట్ కీపర్, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్ వికెట్ కీపర్, హర్షిత్ రాణా, రింకు సింగ్. ఇక స్టాండ్ బై ప్లేయర్స్గా ప్రసిద్ధ్ కృష్ణ, యశస్వి జైస్వాల్, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్ అండ్ ధ్రువ జురేల్ను తీసుకుంది.